ఏవండోయ్! అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి. వయసు పైబడే కొద్దీ డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి కదండీ! పెద్దోళ్ళకే కాదండి. కొంతమంది చిన్న పిల్లలకు కూడా ఈ ప్రాబ్లమ్ ఉంటదండి. మరి అలాంటి వాళ్ళందరి కోసమే ఓ మంచి చారు పట్టుకొచ్చానండి. అది ఎట్ట చేయాలో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. కొత్త ఛానల్ కదండీ! కూసంత సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏట్లేదండి. ముందుగా కుక్కర్ గిన్నె తీసుకొని, అందులోకి అరకప్పు వరకు పెసరపప్పు వేసుకొని, శుభ్రంగా ఓ పాలు కడిగేసుకొని, కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ రానియ్యాలండి. ఇప్పుడు కూసంత చింతపండు నానబెట్టి పక్కనెట్టేసుకోవాలండి. కొద్దిగా అల్లం, జీలకర్ర, మిరియాలు, 4 వెల్లుల్లేసుకొని, ఇట్టా చిన్న రోట్లో దంచేసుకోవాలండి. ఇవి బాగా మెదిగినాక 4 ఎండుమిర్చి కూడా వేసుకొని, కూసంతా దంచుకోవాలండి. మేము దంచలేమనుకుంటే మిక్సీ ఎట్టేసుకోవచ్చండి. మెదిగిపోయినాక తీసి పక్కనెట్టేసుకుందామండి. రోట్లో దంచుకుంటేనే రుచి ఎక్కువండి మరి. ఇప్పుడు గిన్నె తీసుకొని 2 బాగా పండిన టమాటాలేసి గట్టిగా పిండేసుకోవాలండి. ఇందులోనే నానబెట్టిన చింతపండు కూడా ఏసుకొని సారం అంతా దిగిపోయేంత వరకు పిసకాలండి మరి. అట్టగే కొత్తిమీర కాళ్ళుంటే అయి గూడా ఏసేసుకొని గట్టిగా పిసికేయాలండి. అచ్చమైన తెలుగులో చెప్తున్నానని ఏమనుకోమాకండే. మరి అర్థం అవ్వాలి గదండీ అందరికీ. ఇట్టా అంతా పిసికేసినాక మన చారుకు సరిపడినన్ని నీళ్ళేసుకోవాలండి. పులుపు గూడా ఓ పాలు చూసుకోవాలండి మరి. అట్టనే పసుపేసి పక్కనెట్టేసుకోవాలండి. ఇప్పుడు పొయ్యి మీద ఓ డాకెట్టుకొని ఓ స్పూన్ వరకు నెయ్యేసుకొని, నెయ్యి ఏడైనాక దంచి పెట్టుకున్న మసాలా యేసుకొని కూసంతా ఎంచుకోవాలండి. పచ్చి వాసన పోవాలి గదండీ! ఇప్పుడు టమాటాలు, చింతపండేసి గట్టిగా పిసికేసుకున్న నీళ్ళున్నాయి గదండీ! ఆ నీటిని తీసుకొని పిప్పంతా తీసేసుకోవాలండి. ఇప్పుడు ఈటిని తీసబోయి ఏగుతున్న మసాలాలో పోసేసుకోవాలండి. మన సారుకి ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు పోసేసుకోవాలండి. ఇందులోకి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకొని ఓ పాలి కలిపేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మరిగించుకుందామండి బాగా. మరుగుతా ఉన్నాయంటే మనకి కాగినట్లు లెక్కండి. ఇప్పుడు ఇంతాక ఉడికించి పక్కనెట్టేసుకున్న పెసరపప్పు ఉంది కదండీ! మెత్తగా ఎనిపేసుకొని ఈ చారులో ఏసేసుకోవాలండి. ఏసేసుకొని ఓ పాలి కలిపేసుకోవాలండి. కలిపేసినాక మళ్ళీ మూత పెట్టి 2 నిమిషాలు మరిగించాలండి. ఈలోపు పోపు పెట్టేసుకుందామండి. సన్న బాండీలో పోపుకి సరిపడినంత నూనె పోపు దినుసులన్నీ ఏసేసుకొని బాగా ఏగనియాలండి. ఎండుమిర్చిని కూడా తుంచేసుకొని 4 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని పోపంతా ఏగిపోయినాక మరుగుతున్న సారులో ఏసేసుకొని మూత పెట్టేసుకొని 2 నిమిషాలు పక్కనెట్టేసుకోవాలండి. చూత్తంటేనే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది కదండీ! మరి ఇది ఎట్ట తినాలో కూడా చూపిత్తారండి? ఏడేడి అన్నం పెట్టుకొని మధ్యలో గురుగు చేసుకొని ఏడి ఏడి చారు పోసుకొని తింటంటే పొట్టకు తృప్తిగా, హాయిగా ఉంటదండి. ఆరోగ్యానికి ఎంతో మంచిదైన ఈ పెసరపప్పు టమాటా చారుని ఓ పాలు ట్రై చేయండి. ఎట్టొచ్చిందో కామెంట్‌లో చెప్పేయండి.